హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. నీలి నీలి ఆకాశం, అదండి విషయం. ఆకాశం నీలంగా ఉంది అంటే అది దేశభక్తుల త్యాగానికి ప్రతీక అన్నాడు ఒక కవి. ఆ కవి తన కవి హృదయంతో కవితాత్మకంగా అంటే పోయిటిక్ సెన్స్తో పోయిటిక్గా అలా అన్నాడు. కానీ ఆకాశం నీలంగా ఉండడానికి కారణం అంటే బ్లూ స్కై కారణం దాని వెనకాల ఉన్న ఫిజిక్స్ అండి. మనం ఇక్కడ ఏం చేద్దామంటే దీని వెనకాల ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ చూడండి, రాలే స్కాటరింగ్ అండి. ఇక్కడ మనకు సన్ నుంచి వచ్చే లైట్ వచ్చి అక్కడ అట్మాస్ఫియరిక్లో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ పైన ఇన్సిడెంట్ అవుతుంది. ఫైన్, అవడం వల్ల స్కాటర్ అవుతుంది, అంటే ఇలా చిమ్మబడతాయి. ఇలా ఆ స్కాటరింగ్ అంటూ ఒక లా ఉందండి. మీరు హయ్యర్ స్టడీస్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ చదువుకున్నప్పుడు ఆ లాకి డెరివేషన్ చూస్తారు, దాని జస్టిఫికేషన్ చూస్తారు. కానీ ఇక్కడ మీకు ఎగ్జామ్ కావాల్సింది ఏంటంటే జస్ట్ ఆ లా గుర్తుపెట్టుకుంటే చాలు. ఫైన్, సో ఈ లా ఏం చెప్తుందండి, లైట్ ఇంటెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద 1/λ⁴ అండి. అంటే వేవ్ లెంత్ తక్కువగా ఉందనుకోండి, స్కాటరింగ్ ఎక్కువగా ఉంటుందండి. ఫైన్, సో అది లా. ఇక్కడ చదవండి, ఇక్కడ చూపించాను. ఇన్కమింగ్ వేవ్ ఇది స్కాటర్ అవుతుంది, ఇలా చిమ్మబడుతుంది. మరి ఈ లైట్, సన్ నుంచి వచ్చే లైట్లో ఎలాంటి వేవ్ లెన్స్ ఉంటాయి, ఎలా కలర్ కాంపోజిషన్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. జనరల్గా లైట్లో ఎలా ఉంటాయి చూడండి. ఫైన్, జనరల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, సన్ లైట్ ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్. ఇక్కడ చూడండి, దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. లైట్లో ఏ కలర్స్, మనం లోవర్ వేవ్ లెంత్ చూద్దాం, ఎందుకంటే అది ఎక్కువ స్కాటరింగ్ అవుతుంది. ఫైన్, సో లోవర్ వేవ్ లెన్స్లో ఏమున్నాయి, ఇక్కడ వైలెట్ ఉందండి, ఇండిగో ఉందండి, బ్లూ ఉందండి. 3 కలర్లు ఉన్నాయి మేజర్గా. కానీ మనకి ఇక్కడ స్కై మాత్రం బ్లూ కలర్లో కనిపిస్తుంది. దానికి కారణం ఏంటో చూద్దాం. అంటే ఈ 3 కలర్లు ఎక్కువ స్కాటరింగ్ అయ్యే అవకాశం ఉంది. ఏంటవి, వైలెట్, ఇండిగో మరియు బ్లూ. ఫైన్, సో ఇక్కడ చూడండి, మరి వైలెట్కు చాలా తక్కువ వేవ్ లెంత్ ఉంది కాబట్టి మరి ఆకాశం అంతా వైలెట్ కలర్లో ఉండదు కదా. ఎందుకు, దానికి కారణం ఏంటంటే, ఓకే వైలెట్ కంటూ తక్కువ వేవ్ లెంత్ ఉంది, దాని తర్వాత బ్లూ ఉంది. కానీ ఆకాశం అంతా బ్లూగా ఉండడానికి కారణం ఏంటంటే ఆ సన్లైట్లో ఉన్న ఆ కంటెంట్ కూడా ఇంపార్టెంటే. ఫైన్, మీరు ఒకసారి సోలార్ స్పెక్ట్రమ్ చూడండి. ఇక్కడ సోలార్ స్పెక్ట్రమ్ చూడండి, ఇది ఈ రకంగా రేడియేట్ అవుతుంది. సన్ నుంచి వచ్చే లైట్లో అన్ని కలర్స్ ఉన్నాయి, కానీ ఏ కలర్ కంటెంట్ ఎక్కువగా ఉంది మీరు లోవర్ వేవ్ లెంత్లో చూస్తే, విత్ రెస్పెక్ట్ టు ద వేవ్ లెంత్, లోవర్ వేవ్ లెంత్లో చూస్తే ఈ కంటెంట్ మ్యాగ్నిట్యూడ్ బ్లూ కలర్ ఎక్కువగా ఉంది కంపేర్ టు వైలెట్ కలర్ స్ప్రెడ్ అవుతుంది, కానీ బ్లూ కలర్ డామినేట్ చేస్తుంది, దాని కంటెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి. అంతేకాదు మన ఐస్ బ్లూ కలర్కి చాలా సెన్సిటివ్ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ దీస్ 2 రీజన్స్ బ్లూ కలర్ డామినేట్ చేసి మొత్తం ఆకాశం అంతా నీలంగా తయారవుతుంది. అందుకనే మనం ఏమంటామంటే నీలి నీలి ఆకాశం అంటాం. ఫైన్, సో ఇక్కడ దీనికి ముఖ్య కారణం ఏంటంటే స్కై బ్లూగా ఉండడానికి మూల కారణం ఏంటంటే స్కాటరింగ్ ఎఫెక్ట్ కదా. వేవ్ లెంత్ తక్కువగా ఉంది బ్లూది, అండ్ సన్ నుంచి వచ్చే ఆ కంటెంట్లో బ్లూ కలర్ కంటెంట్ ఎక్కువగా ఉంది, అది ఎక్కువ స్కాటర్ అవుతుంది. ఫైన్, ఆ రకంగా ఆకాశం అంతా నీలంగా మారిపోతుంది, నీలంగా ఉంటుంది. ఫైన్, సో ఈ రకంగా మన చుట్టూరా ఉందండి ఫిజిక్స్. అందుకని నేను ఏమంటానంటే ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. ఇలా మనము మన సరౌండింగ్స్ అబ్జర్వ్ చేస్తూ మనం ఫిజిక్స్ నేర్చుకుంటే ఫిజిక్స్ విల్ బికమ్ ఏ ఫన్, అండ్ ఫిజిక్స్ ఆల్సో విల్ బికమ్ ఏ కామన్ సెన్స్. హోప్ యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.